హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే డైలీ రొటీన్ బ్లాగ్స్ పెట్టు అక్క అనేసి అయితే అంటున్నారండి. అందుకోసం నేను ఈరోజైతే సండే మాట ఈ వీడియో తీసినప్పుడు మార్నింగ్ పిల్లలు ఇంకా లేవలేదు. నేనైతే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను. చట్నీ కోసం పల్లీలు పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై చేసేసుకున్నాను. తర్వాత ఇంకా మరి టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగానే పిండి ఫ్రిడ్జ్లోంచి తీసేసుకుని పక్కన పెట్టుకున్నానండి. కొద్దిసేపు ఇలా పక్కన పెట్టుకుంటే అట్లు విరిగిపోకుండా వస్తాయి. ఇక తర్వాత ఇక మిగతా పనులు అయితే చూసుకుంటున్నాను. మా వారు ఊరి నుంచి అయితే ఇంకా జీడిపప్పు, పచ్చి రొయ్యలు, అలాగే ములక్కాళ్ళు అన్నీ తీసుకొని వచ్చారండి. జీడిపప్పు సీజన్ కదా, ఇప్పుడైతే మాకు పచ్చి గింజలు అవైలబుల్ ఉంటాయి. పచ్చి గింజలు కొనుక్కొని అవి మొత్తం మా అత్తయ్య గారు అయితే క్లీన్ చేసేసి ఇచ్చారు. పచ్చి జీడిపప్పు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా అలాగే పచ్చి రొయ్యలు కూడా తీసుకొచ్చారు. మాకు అక్కడ గోదావరి రొయ్యలు దొరుకుతాయండి, చాలా బాగుంటాయి. ఇక్కడైతే ఐస్లో పెట్టినవి నిల్వవి ఉంటాయి కదా, అక్కడైతే ఫ్రెష్గా మంచి బాగుంటాయండి గోదావరి రొయ్యలు. అందుకోసమైతే అక్కడి నుంచి ఊరు వెళ్ళినప్పుడల్లా తీసుకుని వస్తారు. ఇక వాటిని కర్రీ ప్రిపేర్ చేద్దామని, సండే కదా అనేసి అయితే నేను ఎర్లీగానే వంట స్టార్ట్ చేశాను. టిఫిన్స్ అయ్యేసరికి నేను అన్నీ కటింగ్ చేసేసుకుని వెజిటేబుల్స్ అయితే పక్కన పెట్టేసుకుంటాను అనమాట. ఈలోపు టిఫిన్స్ అవుతూ ఉంటాయి నెమ్మదిగా. వాళ్ళు తినేసరికి మనం వంటను ఎప్పుడు కంప్లీట్ చేసుకుంటూ ఉండాలండి. వాళ్ళు టిఫిన్ తినేక మనం మళ్ళీ మొదలు పెడదాం అన్నప్పటికి 12 అయిపోద్దండి. నేనైతే అలా చేయనమాట. వీళ్ళు తింటుండగానే కర్రీకి ప్రిపేర్ చేసుకుంటాను. ఇదిగోండి చట్నీ మిక్సీ పట్టేసాను. పిల్లలకైతే అట్లు వేసేసి ఇస్తున్నాను. ఈ చట్నీ అయితే చాలా బాగుంటుందండి. కొత్తిమీర, పల్లీలు, పచ్చిమిరపకాయలు వేసి చేశాను. టమాటా యాడ్ చేయలేదు. పిల్లలకు పెట్టేసి నేను కూడా కొంచెం తినేసాను. మా వారైతే ములక్కాళ్ళు తీసుకొచ్చారు. ఊర్లో చెట్లు ఉంటాయి కదండి, అక్కడి నుంచి తీసుకుని వచ్చారు. ములక్కాళ్ళు ఎప్పుడైనా సరే ఎక్కువ ఉన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి. ఇలా పెట్టేసామంటే ఫ్రిడ్జ్లోనే వాడిపోతాయి. అందుకైతే నేను ఒక బాక్స్ తీసేసుకుని చక్కగా ములక్కాళ్ళని మొత్తం క్లీన్ చేసేసి ముక్కలుగా కట్ చేసుకుని బాక్స్లో వేసుకుని పెట్టుకుంటానండి. అవి 2-3 డేస్ వరకు ఫ్రెష్గానే ఉంటాయి, వడిలిపోకుండా. అలాగే కోసేటప్పుడు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని పెట్టుకున్నామంటే ఈజీగా ఉంటుంది. నేనైతే ములక్కాడల్ని ముందే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పైన లేయర్ తీసేదాన్ని తెలియక. ఇప్పుడైతే నేను ఫస్టే ములక్కాడని మొత్తం పొడవుగానే ఉంచేసి లేయర్ తీసేసి అప్పుడు కట్ చేశాను. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇక టీ పెట్టమన్నారు మా వారు, టీ పెట్టేస్తున్నాను. పాలు ప్యాకెట్ తీసుకుంటానండి డైలీ టీ కోసం. పెరుగుకైతే గేదె పాలు తీసుకుంటాను. గేదె పాలు బాగుంటాయండి. ఇంకా నెయ్యి కూడా చేస్తాను గేదె పాలతోటే. ఎర్లీగా లేచి, సండే రోజు కూడా ఖాళీ ఉండదండి, ఎర్లీగానే లేవాలి. ఆ రోజు ఇంకా పని ఎక్కువ ఉంటుంది కదా లేడీస్కి. సండే రోజు అంటే మామూలుగా ఉండదు పని. పిల్లలు ఇంట్లోనే ఉంటారు, ఇక పనులు కూడా ఎక్స్ట్రా ఉంటాయి. ఇక మిగిలిన పాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పిల్లలు అయితే పాలు తాగుతారు, మేమైతే మా వారు నేను టీ తాగుతాం. అందుకోసం మాకైతే టీ పెట్టుకుంటున్నాను. ఈ బ్లౌజ్ వచ్చేసి నేనే కుట్టానండి. స్టిచ్చింగ్ వీడియో, కటింగ్ వీడియో అయితే తీయలేదు. ఇప్పటి నుంచి అయితే స్టిచ్చింగ్ వీడియోస్, కటింగ్ వీడియోస్ కంపల్సరీ పెడతానండి. చాయ్లో అల్లం ముక్క కానీ యాలక్కాయలు కానీ వేస్తే చాలా బాగుంటుంది కదా టీ. అది నేనైతే అల్లం ముక్కని యాడ్ చేస్తున్నాను. ఎండలు మండిపోతున్నాయండి, అసలు మామూలుగా లేదు. టీ కంటే మనం కూల్ డ్రింక్స్, జ్యూసెస్ అలాంటివి తాగితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే మజ్జిగ కూడా మంచిది, బటర్ మిల్క్ అదిని. ఫేస్కి అయితే ఫేస్ క్రీమ్ అప్లై చేసుకున్నానండి. నైట్ కుదరలేదు అప్లై చేసుకోవడం, మర్చిపోయాను. అందుకనేసి మార్నింగ్ అప్లై చేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుంటే సరిపోతుందండి. నేనైతే డైలీ అప్లై చేస్తున్నాను ఫేస్కి. ఇక మా వారికి టీ అయితే రెడీ చేసేసాను. మా వారికి నా చేతితో చేసిన టీ అంటే చాలా ఇష్టం అండి. బయట ఎక్కడ టీ తాగరు అయినా. టీ అయితే ఎదిరిపోయింది.
ఇక ఊరి నుంచి అయితే పచ్చి జీడిపప్పుని తీసుకొచ్చారు. కేసినపల్లిలో పచ్చి జీడి గింజలు అవైలబుల్ ఉంటాయండి. అక్కడి నుంచి అయితే కొనుక్కుని మా అత్తయ్య గారు జీడిపప్పు ఒలిచేసి అయితే పంపించారు. ఇవిగోండి, ఇవే పచ్చి జీడి గింజలు పప్పు. ఒక్కొక్క గింజ వచ్చేసి 2 రూపీస్ ఉంటుందండి. అలా గింజలు కొనేసి అయితే పప్పు తీసేసి ఇచ్చారు. ఇప్పుడు వీటిని అయితే చూసేద్దాం రండి. గింజలు అయితే చాలా పెద్దగానే ఉన్నాయి. కొన్ని లేత గింజలు ఉంటాయి, ఇవైతే మంచిదే. జీడిపప్పు చాలా బాగుంది, పెద్ద గింజలు వచ్చాయి. ఈ పైన లేయర్ అయితే మనం రిమూవ్ చేసేసుకోవాలి. కొంచెం కలర్ మారినాయి కదండి పప్పులో అయితే, అందుకైతే చింతపండు వాటర్లో వేసి కడుక్కోమని చెప్పారు మా అత్తయ్య గారు. టేస్ట్ చేసేస్తున్నాను నేను. పచ్చిపప్పు చాలా బాగుంటుందండి. ఎండిదైతే ఆయిల్ వస్తుంది తింటే, ఇలా పచ్చిదైతే పాలు వస్తాయి కదా, పాలు వచ్చేది జీడిపప్పు అయితే చాలా బాగుంటుంది. కొన్ని జీడిపప్పు గింజలను అయితే తీసేసి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత మిగతావి అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఒక 2-3 కర్రీస్ అయితే చేస్తానండి జీడిపప్పుతోటి. ఇవాళ అయితే నేను కోడిగుడ్లు, జీడిపప్పు, అలాగే పచ్చిరొయ్యలు వండుతున్నాను. పచ్చిరొయ్యలు కూడా పంపించారు మా అత్తయ్య గారు. శుభ్రంగా క్లీన్ చేసేసి ఉప్పు కారం వేసేసి అయితే పంపించారు పచ్చిరొయ్యల్ని. అవి కూడా దీంట్లో వేసి కోడిగుడ్లు వేసి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. మా వారికి చాలా ఇష్టం పచ్చిరొయ్యలు, కోడిగుడ్లు అంటే. మా అమ్మాయి అయితే పచ్చిరొయ్యలు తినదు, కోడిగుడ్డు కూడా తినదు. తన కోసం అయితే జీడిపప్పులు వేశాను. అలాగే కొన్ని అయితే ఉంచేసాను. మటన్ కానీ చికెన్ కానీ తీసుకొస్తాను, జీడిపప్పు కొంచెమే వండు అనేసి అయితే అన్నారు మా వారు, అందుకోసం ఉంచేసాను. మా వారికి పచ్చిరొయ్యలు కూడా చాలా ఇష్టం అండి. ఊరు వెళ్ళినప్పుడు అలా తెచ్చుకుంటారు. అక్కడ గోదావరి రొయ్యలు దొరుకుతాయండి ఫ్రెష్గా, అందుకోసం అక్కడి నుంచి తెచ్చుకుంటాం మేము. ఇక్కడైతే ఓన్లీ చికెన్, మటన్ తెచ్చుకుంటాం హైదరాబాద్లో. మా అత్తయ్య గారు చక్కగా ఇవన్నీ క్లీన్ చేసి ఉప్పు కారం మసాలా వేసేసి ఫ్రై చేసి పంపించారు. ఉప్పు సరిపోయిందో లేదో నేను చూసుకుంటున్నాను అనమాట. మళ్ళీ నేను ఉప్పు ఎక్కువ వేసానంటే కూర అంతా పాడైపోతుంది కదా, అందుకోసం తింటున్నాను. కొన్ని రొయ్యలు అయితే తీసానండి, ఎక్కువ వండను. పచ్చిరొయ్యలు ఎక్కువ తింటే వాతం చేస్తుంది అంటారు, పిల్లలు కూడా ఎక్కువ తినకూడదు. అందుకైతే నేను ఇవి కూడా 2-3 కర్రీస్ ప్రిపేర్ చేద్దామని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇలా ఫ్రై చేసిన పచ్చిరొయ్యలు వారం రోజులైనా పాడవ్వండి. ఇవైతే కోడిగుడ్లు వేస్తే బాగుంటుంది అని చెప్పాను కదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పచ్చిరొయ్యలు ఉన్నప్పుడు కోడిగుడ్లు వేసి వండుకోండి. పచ్చిరొయ్యలు కాంబినేషన్లో ఏ వెజిటేబుల్స్ వేసి వండినా చాలా బాగుంటుందండి. వంకాయ పచ్చిరొయ్యలు, వంకాయ కోడిగుడ్లు, వంకాయ బంగాళదుంప, ఇలా పచ్చిరొయ్యలు బంగాళదుంప అలాగ అన్ని కాయగూరలు అన్నీ వేసుకుని వండుకోవచ్చండి. అలాగే పులుసుల్లో కూడా వేసుకోవచ్చు, బెండకాయ పులుసు, అలాగే వంకాయ పులుసు కూడా పెట్టుకోవచ్చు పచ్చిరొయ్యలు వేసుకుని. అందుకోసం నేనైతే స్టోర్ చేసుకున్నాను అనమాట, ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. తర్వాత చికెన్ కానీ మటన్ కానీ తీసుకొస్తానన్నారు, లేదంటే వెజిటేబుల్స్ వేసి వండిస్తాను. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలన్నీ రెడీ చేసేసుకుని ఉంచుకున్నాను. ఇక కొత్తిమీర కరివేపాకు అన్నీ తీసుకుని సిద్ధం చేసుకుంటున్నాను. తర్వాత ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసానండి. కొన్ని బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేస్తాను, మిగిలిన బట్టలు హ్యాండ్స్తో ఉతికేసుకుంటాను. అన్ని బట్టలు వాషింగ్ మిషన్లో వేయటం అయితే కుదరట్లేదండి, కొంచెం ముడత వచ్చేస్తున్నాయి, అందుకు వాష్ చేస్తున్నాను. ఊరి నుంచి అయితే మా వారు స్వీట్స్ తీసుకొచ్చారు, పిల్లలకి ఇష్టమని చెగోడీలు, బెల్లం కొమ్ములు, అలాగే పప్పు ఉండలు అన్నీ తీసుకొచ్చారు. మిక్చర్ కూడా చాలా బాగుంటుంది ఊరిలోది, అందుకోసం పిల్లలకి ఎప్పుడు వెళ్ళినా ఇలా కేక్స్ మిక్చర్ అన్నీ తీసుకుని వస్తారు. అదొక స్వీట్ మెమరీ కదా, ఊర్లో అంటే చాలా మనకి ఒక ఎమోషన్తో ఉంటుంది కదా ఊరి నుంచి తెచ్చుకోవడం అనేది. అమ్మ వాళ్ళు కూడా అలాగే పంపిస్తారు, తమ్ముడు ఊరు వెళ్ళినప్పుడల్లా అమ్మ వాళ్ళు కూడా పంపిస్తారు ఏముంటే అవి. ఇక ఈ బిస్కెట్స్ అయితే చాలా ఇష్టం నాకు, వాటిలో తీసుకుని తినేస్తున్నాను. ఈ చిన్న బిస్కెట్లు అయితే అదిరిపోయినాయండి. మీకు ఇష్టమైన ఈ చిన్న బిస్కెట్స్. నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడైతే కర్రీ కోసం ఎగ్స్ ఉడకబెట్టుతున్నాను. ఇక జీడిపప్పు మంచిగా కలర్ రావడానికి చింతపండు వేసేసి అయితే శుభ్రం చేసేసుకుంటున్నాను.
చింతపండు కానీ అవైలబుల్ లేకపోతే శనగపిండి అయినా వేసి అయితే శుభ్రం చేయొచ్చు అంటండి. అప్పుడైతే మంచిగా తెల్లగా మల్లె మొగ్గల్లో అయితే వచ్చేస్తాయని అయితే చెప్పారు మా అత్తయ్య గారు. ఇక చింతపండు ఉంది, అందుకోసం అయితే నేను చింతపండుతోటే వైట్గా చేస్తున్నాను. జీడిపప్పు టేస్ట్ ఎంత బాగుంటుందో శ్రమ కూడా అంతే ఉంటుందండి. పచ్చిరేలు జీడిపప్పు ఎగ్స్ కర్రీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. వీడియోలు ఎంత ఎక్కువైతే మళ్ళీ బోర్ కొడుతుంది కదా. ఇక ఒక స్టవ్ మీద అయితే ఎగ్స్ పెట్టేశాను, ఇంకొక స్టవ్ మీద జీడిపప్పులను కూడా ఉడకబెట్టేసుకుంటున్నాను. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.